ఈరోజు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో సమ్మర్ క్రీడా సంబరాలు ఘనంగా ముగిశాయి. మల్కాజ్గిరి జోన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ముగింపు ఉత్సవాలు బుధవారం నాడు వెస్ట్ మారేడ్పల్లి క్రికెట్ గ్రౌండ్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. స్కూళ్లలో కరాటే లాంటి విద్యలను తప్పనిసరి చేయాలన్న ఎమ్మెల్యే గారి కీలక వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. सच्चाई शांति पवित्रता का प्रतीक है. తెలుపు రంగు पवित्रता शांति सत्यानि की प्रतीक का संदेश है. ये सब हमारे इसी ट्रेनिंग से अपना जीवन आरंभ कर आज इंटरनेशनल रविंद्र सत्ता में बॉक्सर्स ने हमारा योगदान दिया है, जिसमें जीएचएमसी के कृष्णा मैं सभी खिलाड़ी और कोचेस का बहुत बहुत अभिनंदन करता हूं, बहुत बहुत आभार प्रकट करता हूं. 45 दिन भारतीय क्रिकेट के इतिहास में अभिनंदन करता हूं सभी कोचेस का. फुटबॉल गोपन्ना सीनियर कोच है. गोपन्ना अपने ट्रेनिंग में कई बच्चों को गोल्ड मेडल कोचेस बहुत देते हैं, गोपन्ना जैसे नहीं. आपका बहुत बहुत अभिनंदन, बहुत बहुत स्वागत है. भक्ति हो, गणेश की सिद्धि हो, चाणक्य की बुद्धि हो. गेम्स वॉलीबॉल में जिन्हें ये पुरस्कार दिया गया था, उसी तरह वॉलीबॉल में पहली महिला अर्जुन पुरस्कार. कोच साहब आगे बढ़ाते जाओ, आगे बढ़ाइए. नेशनल वॉलीबॉल खिलाड़ी है, राजमंडी स्पोर्ट्स कॉम्प्लेक्स के कोच है और इंडियन वॉलीबॉल आगे बढ़ते हुए शांति पवित्रता మొదటిగా చేసి ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ లో 45 డేస్ ఈ కోచ్లు మీకు ఏదైతే కోచెస్ ఇచ్చారో వాళ్ళందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా కాంగ్రెస్ నాయకులకి, బద్రి యాదవ్ అన్న గారికి, సంతోష్ యాదవ్ గారికి, వైష్ణవికి, నరసింహన్ గారికి, శేఖర్ ముదిరాజ్ గారికి, వెంకట్ రాజు గారికి, కుమారన్న గారికి, కృష్ణాన్న గారికి, అందరూ పేరెంట్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీరందరు పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ప్రపంచంలో ఏ పోటీలైనా కూడా ఆ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకి అత్యధిక మెడల్స్ రావాలని ఏదైతే సంకల్పిస్తున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఈరోజు ఈ ముగింపు కార్యక్రమంలో మీ ప్రదర్శన ద్వారా అర్థమైంది. ఈ ఎంఎంసీ వాళ్ళకి నా యొక్క హృదయపూర్వకంగా జోనల్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ గారికి, ఇన్స్పెక్టర్ గాయత్రి గారికి, మిగతా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కోచెస్ ఎవరైతే ఇంత చక్కటి క్యాంప్ ఏర్పాటు చేసిన వాళ్ళకి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు. ఇప్పుడే మన సార్ చెప్పారు, సంజీత్ గంగ్వాల్ గారు, ఎంఎంసీ అయిన తర్వాత ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అది ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మన దేశం నుంచి, మన రాష్ట్రంలో దేశంకి పథకాలు వస్తే అందులో మన రాష్ట్రానికి ఎక్కువ పథకాలు రావాలని కూడా చెప్పడం, వారి మార్గంలో నడవడం, ఇంత పెద్ద ఎత్తున ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని యాక్టివిటీస్, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ, కరాటే, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్యారమ్స్, బాస్కెట్బాల్ లేదు. వైభవ్ సూర్యవంశీ మన ఐపీఎల్లో కావచ్చు, మొత్తం ఐపీఎల్ సీజన్లో బెస్ట్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. 15 సంవత్సరాల ప్రపంచంలో ఉన్న బౌలర్లని వణికించిండు. వయసు ఏం కాదు, మన ప్రాంతం ఏం కాదు, అతను బీహార్ నుంచి వచ్చాడు. కానీ ప్రపంచంలో ఎంత మంచి బౌలర్ అయినా కూడా ఉతికి కొడితే ఆయన బౌలింగ్కి, ఆయన బ్యాటింగ్కి, బౌలింగ్ చేయాలంటే భయపడ్డారు. అదే మాదిరిగా మన వాళ్ళందరూ, మన దేశస్తులు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు ఒక మంచి అవకాశం. ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలానే ముందు కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. మీరు కూడా, నా రిక్వెస్ట్ ఏంటంటే అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ఇదే కాకుండా అందరికీ స్విమ్మింగ్ కూడా నేర్పియాలి. స్విమ్మింగ్ కూడా చాలా అవసరం. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉందో వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి కూడా వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తే చాలా బాగుంటుంది. మన దేశంలో రేపు పొద్దున ఏమైనా
రావద్దు, కానీ మనం వచ్చినా కూడా మనకు నాని ఖర్చు